హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 15th నవంబర్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ డే లో నిఫ్టీ 82 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 లో ఉన్న 50 స్టాక్స్ లో 17 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 33 స్టాక్స్ డిక్లైన్ లో క్లోజ్ అయ్యాయి. అడ్వాన్స్ లో ఉన్న స్టాక్స్ లో బాగా లాభపడ్డ స్టాక్ అంటే కోల్ ఇండియా, దాని తర్వాత ఐషర్ మోటార్, హిండాల్కో, M&M, BPCL ఇవన్నీ కూడా కొంత పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్. బాగా ఎక్కువ క్లోజ్ అయింది మనకు కోల్ ఇండియా. కోల్ ఇండియా చార్ట్ కూడా ఒకసారి టెక్నికల్ గా ఈరోజు చూద్దాం. నిన్న జరిగిన ట్రేడింగ్ లో 5.29% ప్రైస్ రైజ్ అయింది కోల్ ఇండియాలో. సో దాని చార్ట్ ని మనం ఒకసారి ఈ రోజు టెక్నికల్ లెవెల్స్ లో చూద్దాం. దాంతో పాటుగా బాగా నష్టపోయిన స్టాక్స్ లో చూస్తే SBI లైఫ్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్ ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయినాయి. దీంట్లో మాక్సిమం నష్టపోయిన స్టాక్ SBI లైఫ్, ఇది 2.24% నష్టంలో క్లోజ్ అయింది. దాంతో పాటుగా బజాజ్ ఫైనాన్స్ కూడా 1.29% నష్టాల్లో క్లోజ్ అయింది. సో ఈ మూడు స్టాక్స్ ని మనం ఈ రోజు టెక్నికల్ చార్ట్స్ లో చూద్దాం. బజాజ్ ఫైనాన్స్, SBI లైఫ్, దాంతో పాటుగా కోల్ ఇండియా, ఇవి రెండు నెగిటివ్ గా క్లోజ్ అయినాయి, ఇది పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 8 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 4 స్టాక్స్ మాత్రమే డిక్లైన్ లో క్లోజ్ అయ్యాయి. ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయింది, 0.24% మైనస్ లో క్లోజ్ అయింది. సో 43,891 దగ్గర క్లోజ్ అయింది. సో బాగా లాభపడ్డ స్టాక్స్ చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3.6% పెరిగింది. దాంతో పాటుగా AU బ్యాంక్ 3%, ఫెడరల్ బ్యాంక్ 2.31%, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, SBI ఇవన్నీ కూడా లెస్ దెన్ 1% పెరిగిన స్టాక్స్. బాగా నష్టపోయిన స్టాక్స్ లో చూస్తే 0.84% తోని ICICI బ్యాంక్, దాని తర్వాత HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్, ఇవి 4 బ్యాంకులు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం చార్ట్ లో. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. దీంట్లో మనకి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు జరిగిన క్యాండిల్ ఇది. సో లోయర్ లెవెల్లో వీక్లీ పివోట్ దగ్గర కొంత టెక్నికల్ గా సపోర్ట్ తీసుకుంది. సో ఆల్మోస్ట్ నిన్న సపోర్ట్ తీసుకున్న లెవెల్ ఏదైతే ఉందో అది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి చాలా దగ్గరలో సపోర్ట్ తీసుకుంది. వీక్లీ పివోట్ లెవెల్ కి కూడా దగ్గరలో సపోర్ట్ తీసుకుంది. సో మన లెవెల్స్ ప్రకారం పెద్దగా మార్పు ఏం లేదు. 19,320 మన కీ లెవెల్, కొంచెం కీ లెవెల్ షిఫ్ట్ అయింది డౌన్ సైడ్ నుంచి. గతంలో మనం అనుకుంది 19,250 లెవెల్ దగ్గర మన కీ లెవెల్ ఉంది, అది ఇప్పుడు 19,320కి వచ్చింది. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా ఏదైనా డిప్ వస్తే అది మనకి బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు పొజిషనల్ గా ట్రేడ్ చేసేటప్పుడు. సో హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్, ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 19,510, ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాని తర్వాత 19,560 వచ్చి 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్, అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 19,400, ఇది 19,399 మనకి వీక్లీ పివోట్ ఉంది. సో ఆ లెవెల్ మనకి టెక్నికల్ గా సపోర్ట్. దానికన్నా కింద 19,320. వన్స్ 19,320 ని బ్రేక్ చేస్తే మాత్రం మంత్లీ పివోట్ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు, 19,255. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం నిఫ్టీలో ప్లాన్ చేయొచ్చు ట్రేడింగ్ కోసం. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు బ్యాంక్ నిఫ్టీలో లోయర్ లెవెల్లో మాత్రం మంచి సపోర్ట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ వీక్లీ పివోట్ లెవెల్ ఇది 43,670. ఇక్కడ సపోర్ట్ తీసుకొని ర్యాలీగా వెళ్ళింది 43,891 దగ్గర క్లోజ్ అయింది. సో అండ్ మొమెంటమ్ క్యాండిల్ లాగా ఉంది, ఇది కొంచెం అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. హైయర్ లెవెల్లో 44,000 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది, దాన్ని క్రాస్ చేస్తే 44,220. సో 44,220 వచ్చి 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్, అది కొంత టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఉన్న ఏరియా. ఇప్పుడు డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 43,670, ఇది మన వీక్లీ పివోట్ లెవెల్. దానికన్నా కింద మన కీ లెవెల్ వచ్చి 43,320. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా మన కీ లెవెల్లో చిన్న మార్పులు వచ్చాయి, దాన్ని గమనించవచ్చు మనం. 43,320 మన కీ లెవెల్, దీనికన్నా కిందకు వస్తే 43,220, ఇది మంత్లీ పివోట్. సో ఈ లెవెల్స్ ప్రకారం మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఫస్ట్ కోల్ ఇండియాకి చార్ట్ చూద్దాం. సో ఇది కోల్ ఇండియా డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి ప్రీవియస్ గా ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇది గతంలో డిస్కస్ చేసిన స్టాక్. సో 318 దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 350 దాకా వెళ్ళింది. ఇది ఇంకా హైయర్ లెవెల్ కి ఎంత వరకు వెళ్ళొచ్చు, టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఒకవేళ డౌన్ సైడ్ కి వస్తే మాత్రం మనకి ఈ గ్యాప్ ఏరియా ఒక డిమాండ్ ఏరియా లాగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఏరియా ఉంది. సో ఈ గ్యాప్ ఏరియా మనకి మంచి సపోర్ట్ లాగా ఉండొచ్చు. 328 నుంచి 326
ఒక ₹2.50 ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ మనకి రాబోయే రోజుల్లో ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు మనం లాంగ్ వెళ్ళడానికి. సో ఈ లెవెల్ ని దృష్టిలో పెట్టుకొని కొంచెం స్టాక్ ని మానిటర్ చేయండి. ఏదైనా పుల్ బ్యాక్ వచ్చి ఈ లెవెల్స్ కి వస్తే మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు లాంగ్ సైడ్ వెళ్ళడానికి. సో ఇక్కడ వచ్చిన తర్వాత లాంగ్ సైడ్ వెళ్తే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్ గా ఇప్పుడు బై చేస్తే మాత్రం మనకి చాలా స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో హైయర్ లెవెల్లో ఇంకా ఫర్దర్ గా ఎంత అప్ సైడ్ కి వెళ్లే అవకాశం ఉంది ఒక్కసారి ఫిబొనాచి ఎక్స్టెన్షన్ రేషియోస్ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ వేసిన లెవెల్స్ అన్ని కూడా ఫిబొనాచి ఎక్స్టెన్షన్ రేషియోస్. ఇవి జనరల్ గా ఏంటంటే వేవ్ ఇలా వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ ఇచ్చింది. ఈ కరెక్షన్ మంత్లీ పివోట్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇది ఫర్దర్ గా ఇప్పుడు ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. సో గతంలో కూడా మనకి ఇట్లాంటి ర్యాలీస్ చూసాం. ర్యాలీ ఇట్లా వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ వచ్చింది, మళ్ళీ ఎక్స్టెండెడ్ గా వెళ్ళింది, తర్వాత కరెక్షన్ వచ్చింది, మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇట్లా వెళ్తుంది కదా. సో ఈ వేవ్ ఎట్లా ఉంటుందంటే జనరల్ గా ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఇది 338 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ ఉండాలి. సో దీన్ని బ్రేక్ చేసి వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ఇంతకు ముందు క్యాండిల్ అదే కనబడుతుంది. సో తర్వాత ఇది బ్రేక్ చేసింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ 352, దాని తర్వాత 360. ఇట్లా 3 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి. ఏదైనా ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర లోయర్ టైం ఫ్రేమ్ లో 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఒక రిజెక్షన్ క్యాండిల్ వస్తే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మోస్ట్లీ 352 తర్వాత 360 లెవెల్స్ లో ఏదో ఒక లెవెల్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో స్టాక్ ని మానిటర్ లో పెట్టి ఈ లెవెల్స్ దగ్గర ఒక 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే మీ దగ్గర స్టాక్ ఉంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి. షార్ట్ సైడ్ వెళ్ళొద్దు. పుల్ బ్యాక్ లో మళ్ళీ లాంగ్ వెళ్ళడానికి మనకి అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి రేషియోస్ ప్రకారం ట్రేడ్ చేయాలంటే వన్స్ ఇది పైకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ అయితే మళ్ళీ ఫర్దర్ గా డౌన్ కి వచ్చి ఈ లెవెల్ ని టెస్ట్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్ గా వెళ్లే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి ఏరియాస్ ని మనం ఐడెంటిఫై చేసి ఈ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కోల్ ఇండియా. ఈ లెవెల్ ని నోట్ చేసుకుని లెవెల్స్ ప్రకారం క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ప్రకారం మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో ఈ స్టాక్ వచ్చి బజాజ్ ఫైనాన్స్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అన్ని మూవింగ్ యావరేజ్ కన్నా కింద ట్రేడ్ అవుతుంది. మనం టెక్నికల్ గా సపోర్ట్ లెవెల్ చూస్తే ఒక డిమాండ్ ఏరియా ఉంది అరౌండ్ 7200 నుంచి 7130 ఏరియా. ఈ ఏరియా దగ్గర కొంత టెక్నికల్ గా సపోర్ట్ తీసుకునే అవకాశం కనపడుతుంది. అయితే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక చిన్న ర్యాలీ వస్తే అది మళ్ళీ కొంత సెల్లింగ్ ప్రెషరే కనపడుతుంది స్టాక్ లో. అయితే ఇప్పుడు మనకి దీంట్లో ఆపర్చునిటీ ఎక్కడ అంటే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వీక్లీ పివోట్ లెవెల్ 7477 ఆర్ 7470 లెవెల్స్. ఇది కొంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. ఏదైనా పుల్ బ్యాక్ వస్తే దీంట్లో ఒక మంచి షార్టింగ్ ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. అయితే ఒక్కటి దీంట్లో కొంచెం ర్యాలీ రావాలి, మళ్ళీ ఫర్దర్ గా కొంత మొమెంటం అప్ సైడ్ రావాలంటే మాత్రం మంత్లీ పివోట్ లెవెల్ కన్నా పైన క్లోజ్ కావాలి. డే క్లోజింగ్ మంత్లీ పివోట్ లెవెల్ కన్నా పైన అయితే దీంట్లో కొంత పాజిటివ్ మొమెంటం వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి చూస్తే మనకి మూవింగ్ యావరేజెస్ చూస్తే 50-day మూవింగ్ యావరేజ్ కానీ 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఆర్ 10-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కింద ఉన్నాయి. సో ఎప్పుడైతే ప్రైస్ ఆల్ పివోట్ లెవెల్స్ దాంతో పాటుగా మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేసి పైకి వెళ్తుందో ఒక ట్రెండ్ అనేది చేంజ్ అయిన అర్థం చేసుకోవచ్చు. మనం అక్కడి నుంచి హైయర్ లెవెల్కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న సెనారియో ప్రకారం అయితే మనము దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసి ఆ షార్ట్స్ అన్నిటినీ కూడా 7200 లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది బజాజ్ ఫైనాన్స్. ఇంకొక స్టాక్ కూడా అనుకున్నాం ఎస్బీఐ లైఫ్. నిన్న 2.24% మైనస్ లో క్లోజ్ అయిన స్టాక్. దానికి కూడా టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఎస్బీఐ లైఫ్. సో ఇది ఎస్బీఐ లైఫ్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. మల్టిపుల్ టెస్టింగ్ ఈ లెవెల్ 1370. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. ఇక్కడ ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాత ఫాల్ అయింది, అగైన్ టెస్ట్ చేసి ఫాల్ అయింది, అగైన్ టెస్ట్ చేసి ఫాల్ అయింది, తర్వాత టెస్ట్ చేయకుండానే మళ్ళీ కిందకు వస్తుంది. ఇప్పుడు చూస్తే దీంట్లో వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. ఒకటి లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ 1328 ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ నియరర్ టు ది 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ 1326. ఇప్పుడు 1328 దగ్గర క్లోజ్ అయింది. సో అన్ని మూవింగ్ యావరేజ్ కన్నా కింద ఉంది. బట్ ఒక్కటి 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ రివర్స్ వెళ్ళి ఈ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో దీంట్లో 2 వే మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది సపోర్ట్ తీసుకొని ఒక బుల్లిష్ ఫార్మేషన్ వస్తే లాంగ్ వెళ్ళొచ్చు, లేదా
లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లోని బ్రేక్ చేసి ఫస్ట్ 1 అవర్ దానికన్నా లోలో ఉంటే మాత్రం దీంట్లో ఒక మంచి షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. లోయర్ లెవెల్లో మనకి ఒక డిమాండ్ ఏరియా మాత్రం ఇక్కడ ఉంది. సో అరౌండ్ 1300 దగ్గర ఉంది. 1300 మనకి ప్రాఫిట్ బుకింగ్ లాగా ప్లాన్ చేసుకొని దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. ఇది SBI లైఫ్. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.